నమస్తే. తిరుపతి భీమాస్ మసాలా వారి సఖీ కార్యక్రమానికి స్వాగతం. సరైన తర్ఫీదు ప్రోత్సాహానికి తోడు మన ఆసక్తి తోడైతే ఎలాంటి పనులైనా స్త్రీలు చేయగలరు. అమ్మాయిలకు అన్ని రంగాల్లోనూ దూసుకుపోవాలన్న తపన ఉత్సాహం ఉన్నా మొట్టమొదట వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లేది తల్లిదండ్రులే. తమ పిల్లలకి ఎందుకంత కష్టం అనేది ఒక కారణం అయితే, అంతకన్నా పెద్ద కారణం సమాజం ఏమనుకుంటుందో అనే సంకోచం. పైగా ఆడపిల్లకి పెళ్లి చేసి పంపితే గుండెల మీద భారాన్ని దింపుకున్నట్లుంటుంది. మెడలో ఆ 3 ముళ్ళు పడేదాకా అమ్మాయిల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంటారు అందరు తల్లిదండ్రులు. అందుకనే కొత్త చదువులు చదవాలని, కొత్త ఉద్యోగాలు చేయాలని అమ్మాయిలు ఎంత సరదా పడ్డా తల్లిదండ్రులే అమ్మాయిల ముందరి కాళ్లకు బంధాలేసేస్తారు. అందువల్ల చేసేదేమీ లేక తల్లిదండ్రులు నిర్ణయించే చదువుల్నే ఎక్కువ మంది అమ్మాయిలు చదువుతూ ఉంటారు. మా స్నేహితురాలికి ఖగోళ శాస్త్రం మీద ఎంతో ఆసక్తి. ఆ రంగంలో పరిశోధనలు చేయాలనుకుని కలలు కనేది. కానీ వాళ్ళ నాన్నగారు ఆడపిల్లకి అలాంటి చదువులెందుకు అంటూ ఆర్ట్స్ చదివించారు. బీఈడీ చేసి టీచర్గా పనిచేస్తుంది ఇప్పుడు. ఇలాంటి అమ్మాయిలే మనకి ఎక్కడ చూసినా కనిపిస్తారు. కానీ ఇలాంటి మోస పద్ధతులకి భిన్నంగా తనకిష్టమైన చదువుని రంగాన్ని ఎంచుకుంది రాధికా మీనన్. ఆమె గురించిన వివరాలు ఈ కార్యక్రమం తర్వాత. నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన సౌందర్య లహరి మేడిపట్నం అత్తాపూర్ రోడ్ లో ఉన్న శ్రీ బ్యూటీ క్వీన్ బ్యూటీ పార్లర్కి వచ్చిందండి. మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ శ్రవంతి గారు ఉన్నారు. సో శ్రవంతి గారు ఈ రోజు మనకు సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో అవిని అడిగి తెలుసుకుందామా? నమస్కారం శ్రవంతి గారు. నమస్కారం అండి. శ్రవంతి గారు, ఈ రోజు మా సకులందరికీ సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారండి? ఫ్రెంచ్ నార్మల్గా వేసుకుంటారు కదా, దాంట్లోనే డిఫరెంట్ స్టైల్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఫ్రెంచ్ అనేది ఎవర్ గ్రీన్ ఫ్యాషన్, నాకు తెలిసి ఎప్పటి నుంచో వస్తుంది కదా ఫ్రెంచ్ అనేది. సో అందులో నిజంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్ మనం చూస్తూ ఉంటాం. సో ప్రజెంట్ చాలా రకాల స్టైల్స్ వచ్చాయి అనుకుంటా ఫ్రెంచ్ కదా. అందులో ఒక స్టైల్ చూపిస్తాను. వెరీ నైస్. సో అంటే ఒక డిఫరెంట్ హెయిర్ స్టైల్ చూసి మాకు చూపిస్తున్నాను. ఓకే, చూడడానికి మేము రెడీగా ఉన్నాం. స్టార్ట్ చేద్దాం. చేద్దాం. దీని హెయిర్ చూడండి ఒకసారి. అంటే డ్రై కాదు, మరి ఆయిలీ కాదు, నార్మల్ హెయిర్. జనరల్ గా ఈ ఫ్రెంచ్ స్టైల్ అనేది ప్రతి హెయిర్ కట్ కి సూట్ అవుతుందండి. అంటే కొంతమంది లేయర్స్ కట్ చేయించుకుంటారు, కొంతమంది స్టెప్ కట్ చేయించుకుంటారు, స్ట్రైట్ అలా ఉంటుంది. సూట్ అవుతుందండి ప్రతి ఒక్కరికి, ఎవరైనా అంటే కొన్ని పీసులు బయటకు వస్తూ ఉంటాయి అంటారు. అంటే మరీ లాంగ్ కాదు, కొంచెం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అక్కడ పిన్స్ పెట్టేసి. బట్ ఏ హెయిర్ కట్ కైనా ఫ్రెంచ్ సూట్ అవుతుంది, వేయొచ్చు. దాంట్లో డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు దీని పైన ఒక స్టైల్ ని మాకు చూపిస్తారు. ఏం చేయబోతున్నారు ఇప్పుడు? ఎలాంటి స్టైల్ చేయబోతున్నారు? అది ఒక ఫ్లవర్ టైప్ వస్తుంది. ఓకే, సో ఫ్రెంచ్ లోనే ఫ్లవర్ టైప్ వస్తుంది. ఓ సరే, మాకు చూడాలని ఉంది. మరి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఫ్రంట్ నుంచి. ఓకే. శ్రవంతి, ఇప్పుడు సగం వరకు ఇలా తీసుకొని అల్లేసారు కదా, అంటే కంప్లీట్ గా అల్లుతారా? అటు ఇలా వచ్చేస్తుంది. అటు నుంచి మళ్ళీ ఇలా వస్తుంది. బాగుంది, కానీ కొంచెం టెక్నికల్ గా దాన్ని చేయాలి, రైట్? కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటేనే వస్తుంది అనుకుంటా. కొంచెం పాయ తీసుకుంటూ వెళ్ళిపోవడమే అనుకుంటా. అంటే ఇలా వేయాలంటే ఏ టెక్నిక్ ఫాలో అవ్వాలి మనం? అంటే దాన్ని ఏదైనా లైన్ చూసుకోవాలా ఏంటి? సెంటర్ చూసుకోవాలి. అంటే ఇలా కొంచెం ఫ్రంట్ లో కొద్దిగానే హెయిర్ తీసుకొని ఇలా వస్తూ ఇక్కడ ఆఫ్ కి తీసుకోవాలి, బ్యాక్ ఆఫ్ వదిలేసి ఇలా తీసుకోవాలి. ఓకే. సో అంటే కిందికి వచ్చేవారు కొంచెం ఎక్కువ తీసుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే హాఫ్ హెయిర్ వదిలేసేయాలి కిందికి. ఓకే, వదిలేసి ఇక్కడ నుంచి తీసుకోవాలి. అప్పుడైతే కరెక్ట్ గా వస్తుంది. అవును, ఇట్లా చూస్తుంటే పర్ఫెక్ట్ గా వచ్చింది ఇట్లా. కానీ చాలా బాగుంది, ఇలా సగం వరకు చూస్తేనే డిఫరెంట్ గా ఉంది. సరే, హెయిర్ స్టైల్ అయితే చాలా మంచి డిఫరెంట్ హెయిర్ స్టైల్ చూపిస్తున్నారు మాకు. మరి హెయిర్ కి సంబంధించి చాలా మంది లేడీస్ కి సకులకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దానికి సొల్యూషన్ అంటే కొన్ని ఏమైనా హెయిర్ కి సంబంధించిన టిప్స్ మాకు అందిస్తారా? డాండ్రఫ్ ట్రీట్మెంట్ కి చెప్తాను. ఓకే, సో ఇంట్లోనే మనం ఈజీగా డాండ్రఫ్ పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? ఇంటి చిట్కా ఏం వాడాలి? ఇంట్లో తెల్ల ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఎలాగో ఉల్లిపాయ యూజ్ చేస్తాం. వెల్లుల్లి కాదు, ఉల్లిపాయ. వైట్ది ఉంటుంది కదా, రెడ్ది ఉంటుంది, వైట్ ఉంటుంది. అవును, అందులో వైట్ ఉల్లిపాయలు వైట్ తీసుకొని వెనిగర్ లో నైట్ నానబెట్టేసి మార్నింగ్ పేస్ట్ చేసి అప్లై చేసుకోవడమే. అలా ఒకసారి చేయగానే పోతుందా? అంటే ఇది ఒక 2-3 టైమ్స్ అయితే పోతుంది. బాగా ఎక్కువ ఉన్న వాళ్ళైతే
ఒక 5-6 టైమ్స్ చేసుకోవచ్చు. ఓకే ఓకే 5-6 టైమ్స్ మంత్లో వీక్లీ వన్స్ అలా 6 సిట్టింగ్స్ లాగా చేసేసుకోవచ్చు. 6 సిట్టింగ్స్ చేసుకో. ఓకే. సో డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఆ ప్రాబ్లం పోవాలంటే ఇది. ఒకవేళ జుట్టు ఊడుతుంది అనుకోండి, ఆ జుట్టు ఊడడాన్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే ఏమైనా చిట్కా ఉంటుందా? అది కూడా అందుకు పనికొస్తుంది. ఓ ఈ ఉల్లిపాయ దానికి కూడా పనికొస్తుంది అంటారా? ఓకే ఓకే. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు కదా, అలాంటిది. రైట్. సో చూసారు కదా సకులు, డాండ్రఫ్ తో బాధపడే వాళ్ళందరికీ ఒక మంచి చిట్కా శ్రవంతి గారు అందించారు. మరొకసారి చిట్కా నేను రిపీట్ చేస్తాను. ఇంట్లో అయితే ఉల్లిపాయలు అందరికీ ఉంటాయి, బట్ ఉల్లిపాయలు కూడా 2 రకాలు ఉంటాయి, ఒకటి ఎర్రది, ఒకటి తెల్లది. సో ఇక్కడ మనం తెల్ల ఉల్లిపాయ తీసుకోవాలి. తెల్లుల్లిపాయ నైట్ మనం వెనిగర్లో నానబెట్టాలి. వెనిగర్లో కూడా చాలా కలర్స్ ఉంటాయి, బట్ నల్ల వెనిగర్లో మనం నానబెట్టి పొద్దున్నే అది పేస్ట్ చేసి హెయిర్ అంతా అప్లై చేసేస్తే డాండ్రఫ్ పోతుందట. అలా ఒక్కసారి చేస్తే పోదండి, మనం ఒక 3-4 సిట్టింగ్స్ అలా చేస్తే, అంటే వీక్లీ వన్స్ చేయాలి. డాండ్రఫ్ పోయేది మనకు తెలుస్తూ ఉంటుంది కదా, సో దాన్ని బట్టి మనం దాన్ని అప్లై చేస్తూ హెయిర్ వాష్ చేసుకుంటే మనకే రిజల్ట్ తెలుస్తుంది, అప్పుడు మనం ఆపేయచ్చు అనమాట. బాగుంది కదా సింపుల్ చిట్కా. మరి డాండ్రఫ్తో బాధపడే వాళ్ళందరూ ఈ చిట్కాని ఫాలో అవ్వండి. ఓకే. సో ఇక మనం ఎంతవరకు వచ్చిందో హెయిర్ స్టైల్ చూద్దాం. ఫ్రెంచ్ హెయిర్ స్టైల్. చూడండి ప్రశాంతి, అయిపోయింది హెయిర్ స్టైల్. వావ్ శ్రవంతి గారు, నాకు పిచ్చిగా నచ్చేసింది హెయిర్ స్టైల్. జనరల్గా ఏంటంటే హెయిర్ కట్ చేయించుకున్న తర్వాత ఒక లుక్ వస్తుంది, మధ్యకాలంలో ఒక డిఫరెంట్ స్టైల్ రావాలి మన ఫేస్ మన హెయిర్ కూడా అంటే హెయిర్ కట్ చేసేస్తున్నాం, కానీ అసలు హెయిర్ స్టైల్లో కూడా ఇలా డిఫరెంట్ లుక్ ఇవ్వచ్చేమో అని మాకు చూపించారు. జనరల్గా ఏంటంటే ఫ్రెండ్స్ అనగానే జస్ట్ అలా ప్లాట్ అల్లేసి కింద రబ్బర్ బ్యాండ్ క్లిప్ ఒక ఫ్లవర్ పెట్టేస్తూ ఉంటారు, బట్ ఫ్రెండ్స్తోనే ఇలా ఒక డిఫరెంట్ లుక్ తీసుకురావాలని చూపించారు. అసలు ఇది ఎలా చేశారనేది కూడా గుర్తులేదు. ఇందాక నేను చూశాను, ఫాస్ట్గా చేసేసారు కానీ సింపుల్గా చేసేసారు. చాలా బాగుంది. ఇది ఇంటికి వెళ్ళగానే నేను ఒకసారి ట్రై చేస్తాను. వెరీ నైస్. వెనుక నుంచి చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఎందుకంటే అల్లిన తర్వాత ఇంకా మధ్యలో అలా ఒక ఫ్లవర్ పెట్టి దాని చుట్టూ చిన్న చిన్న ఫ్లవర్స్ పెట్టే వరకు ఇంకా డెకరేట్ చేసే వరకు చాలా అందంగా అనిపిస్తుంది. ఒకసారి ఫ్రంట్ నుంచి కూడా మేము చూస్తాము. వావ్ సూపర్ అండి, చాలా చాలా బాగుంది. ఇలా సైడ్కి కావాలంటే ఇలా డెకరేట్ చేసేసుకోవచ్చు మనం. ఒక సైడ్ నుంచి కూడా అందంగా ఉంది, బ్యాక్ నుంచి కూడా అందంగా ఉంది, ఫ్రంట్ చూస్తే కూడా చాలా బాగుంది. వెరీ నైస్. అంటే ఒక సైడ్కి వచ్చింది అనమాట ఫ్రెంచ్. చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చిందండి శ్రవంతి గారు. వెరీ నైస్. సో ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ ఇది ట్రైల్ చేసేస్తాను నేను. సో మా సకులందరికీ ఈరోజు ఒక మంచి హెయిర్ స్టైల్ని పరిచయం చేశారు. ధన్యవాదాలండి. ఇదండి ఇవాళ మన సౌందర్య లహరి. సౌందర్యానికి సంబంధించి ఒక మంచి డిఫరెంట్ హెయిర్ స్టైల్ ఈరోజు చూసాం కదా. మరో చక్కటి ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు నమస్తే. రాధికకి చిన్నప్పటి నుండి నలుగురితో పాటు నారాయణగా బతకడం ఇష్టం లేదు. 10 మందిలోనూ ప్రత్యేకంగా ఉండాలనిపించింది ఆమెకి. ఇంటర్ చదువు ముగియగానే షిప్పింగ్ కార్పొరేషన్లో ట్రైనీ రేడియో ఆపరేటర్గా చేరింది. నౌకారంగంలో పనిచేయాలన్న తన కోరిక అలా తీరింది. సముద్రంపై నౌక ప్రయాణిస్తున్నప్పుడు దాని సమాచార వ్యవస్థను చూసుకోవడం తన పని. దేశంలోనే మొట్టమొదటి రేడియో ఆఫీసర్ రాధిక ఆ తర్వాత అనేక పరీక్షలను దాటుకుంటూ మెట్టుగా 2010లో నౌకకి కెప్టెన్ కావడానికి అవసరమైన పరీక్షను పాస్ అయింది. దాంతో అంతకుముందు ఏ నౌకలోనైతే ఆమె సాధారణ ఉద్యోగినిగా పనిచేసిందో ఆ నౌకకే ఆమె కెప్టెన్ అయింది. ముందు కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ప్రతిరోజు మీకు విభిన్నమైన వంటకాన్ని పరిచయం చేసే మీ వంటల సందడి కార్యక్రమం ఈ రోజు కూడా ఒక విభిన్నమైన వంటకాన్ని పరిచయం చేయడానికి సిద్ధంగా ఉందండి. మరి ఈ రోజు మనకి వంటని పరిచయం చేయబోయేది పుష్పలత గారు. ముందుగా ఆమెను పరిచయం చేసుకుందాం. నమస్కారం పుష్పలత గారు. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నామండి. ఏం చేస్తుంటారు? మేము హౌస్ వైఫ్ అండి. మీరు హౌస్ వైఫ్. సో మరి ఈ రోజు మా సకులకి ఎటువంటి వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? గ్రీన్ కబాబ్ చేస్తున్నామండి. గ్రీన్ కబాబ్ అంట. సో మరి ఈ గ్రీన్ కబాబ్ కి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తాం. ఉడికించిన అన్నము, మైదా పిండి, తోటకూర, పాలకూర, పచ్చిమిరపకాయలు, పసుపు, జీలకర్ర, బటర్, చాట్ మసాలా, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, కారం, ఉప్పు, కార్న్ఫ్లోర్, కొత్తిమీర. సో మరి గ్రీన్ కబాబ్ కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు తయారీ విధానం స్టార్ట్ చేసుకుందామా? చేసుకుందాం. ముందుగా ఏం చేయాలి? ముందుగా ఉడికించిన రైస్ తీసుకొని
దాంట్లో పాలకూర తోటకూర ఉడికించిన బాయిల్డ్ చేసుకుని పెట్టుకుని ఓకే. దీంట్లో కలుపుకొని పాలకూర తోటకూర ఉడికించి మనం ఈ రైస్ లోనే మిక్స్ చేసుకోవాలి. చేసుకోవాలి. ఓకేనండి. కార్న్ ఫ్లోర్ 2 స్పూన్స్ వేసుకోవాలి. ఓకే. మైదా ఒక 1/2 కప్ వేసుకోవాలి. జీలకర్ర 1 స్పూన్ వేసుకోవాలి. ఓకే. దాంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి, 1/2 టీ స్పూన్. కారం ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. ఉల్లిపాయలు, కొబ్బరి, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ మిక్స్ చేసుకొని అన్నంలో కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకొని పేస్ట్ చేసుకొచ్చాము. దీంట్లో కలిపేసుకొని మొత్తం వేసేసుకోవాలండి లేకపోతే ఒక 2-3 స్పూన్స్ సరిపోతుందా? మొత్తం వేసుకోవాలండి. మొత్తం వేసేసుకోవాలి. ఓకే. దీంట్లో పుదీనా, కొత్తిమీర ఓకే అవన్నీ వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఓకే. ఈ లోపది హీట్ ఎక్కుతుంది. సో స్టవ్ వెలిగించాను, ప్యాన్ పెట్టాను. ఆయిల్ వేయాలా అండి? అవసరం లేదా? బటర్ వేయాలండి. బటరా? వేసేసేయండి. పాన్ మీద బటర్ వేయాలండి. ఓకే. నార్మల్ గా మనం నూనె, నెయ్యి వేసుకుంటాం, కానీ దీనికి మనం స్పెషల్ గా బటర్. అవునండి. సాల్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకోవాలండి. ఆల్రెడీ మిక్స్ చేసుకుని దాంట్లో వేసుకున్నాం కదా, పైన కొద్దిగా లైట్ గా వేసుకోవాలి. వేసుకొని అన్ని మిక్స్ చేసుకొని కబాబ్ లాగా చేసి ప్యాన్ మీద కాల్చుకోవాలి. సో అన్నం ఎలాగో మనం బాయిల్ చేసింది వాడుతున్నాం కాబట్టి అందులో మళ్ళీ మనం తోటకూర, పాలకూర కూడా ఉడికించిందే వేసుకున్నాము. ఇవన్నీ మనం చపాతీ ముద్దను కలుపుకున్నట్టుగా కలుపుకోవాలి. ఓకే. సో మరి కలిపేసుకుందాం. లాస్ట్ లో చాట్ మసాలా వేసుకుందాం మౌనిక. ఓకే. కొంచెం లైట్ గానా? కొంచెం లైట్ గా వేసుకుని సో మరి మొత్తం మనం మిశ్రమం అంతా కలుపుకున్నాక ఆఖరిలోని కొంచెం చాట్ మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నాము. సో ఇప్పుడు యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ ఏం చేయాలండి? దీన్ని మొత్తం మిక్స్ చేసుకుని కబాబ్ లాగా ప్యాన్ లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఓకే, చేసేసేయండి. సో పాలకూర, తోటకూర తినడానికి ఇది ఒక చక్కటి రెసిపీ. వేసేసేయండి. సో కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలా? ఫ్రై చేసుకోవాలి మౌనిక. ఓకే. అన్ని బాయిల్ చేసి పెట్టుకున్నా కాబట్టి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది, ఫ్రై అయిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేయండి. ఓకే, మళ్ళీ షర్ట్ చేసుకుందాం. వేరే ప్లేట్లు తీసుకొని మౌనిక గార్నిష్ చేసుకుందాం. ఓకేనండి.
క్యారెట్ ఆనియన్స్ గార్నిష్ చేయాలి. ఓకే. గ్రీన్ కబాబ్ రెడీ అయినాయి. మౌనిక టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉంది. తప్పకుండానండి. సకలు చూసారు కదా, పుష్పలత గారు తయారు చేసిన గ్రీన్ కబాబ్స్ వేడివేడిగా రెడీగా ఉన్నాయి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. గ్రీన్ కబాబ్ కి కావాల్సిన పదార్థాలు: పాలకూర, తోటకూర, ఉల్లిపాయ ముక్కలు, అన్నం, కార్న్ ఫ్లోర్, కొబ్బరి, కారం, ఉప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, బటర్, పసుపు, కొత్తిమీర, వెల్లుల్లి, అల్లం, మైదా, చాట్ మసాలా పౌడర్. గ్రీన్ కబాబ్ తయారు చేసుకునే విధానం: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఉడికించిన అన్నం, ఉడికించిన పాలకూర, ఉడికించిన తోటకూర వేసుకోవాలి. వీటన్నిటిని మిక్సీ పట్టుకున్న మిశ్రమంతో కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని కొంచెం బటర్ వేసుకొని అది వేడెక్కే లోపు కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కబాబ్స్ లాగా చేసుకొని వేడెక్కిన పాన్ లో వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక డిష్ అవుట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని క్యారెట్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకోవాలి. అంతే, వేడి వేడి గ్రీన్ కబాబ్ రెడీ. గ్రీన్ కబాబ్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదండి. మరి దీని టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు నేను చూసి చెప్తాను. చాలా చాలా బాగా చేస్తారండి. అంటే మీరు వేసిన తోటకూర, పాలకూర అన్ని కూడా రుచికి తగులుతూ ఉన్నాయన్నమాట నోట్లో తింటూ ఉంటే. అలాగే అన్నం కూడా బాయిల్డ్ రైస్ వేశారు, దాన్ని ఫ్రై చేశారు. ఒక కొత్త టేస్ట్ నాకు తెలుస్తుంది. చాలా 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 చక్కగా ఉంది. సో మరి ఇంత చక్కటి వంటకాన్ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు మీకు అనూస్ వారిచ్చి ఒక గిఫ్ట్ వౌచర్, అలాగే ఒక గిఫ్ట్ హ్యాంపర్. సకలు చూసారు కదండి, ఇది ఇవాల్టి వంటల సందడి. మీరు కూడా ఏదైనా విభిన్నమైన వంటకాన్ని మాకు పరిచయం చేయాలనుకుంటే మా కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ ఫోన్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఫోన్ నంబర్ 040223554540. ఈ నంబర్ కు ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. చూసారు కదండి, ఇది ఇవాల్టి వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరొక విభిన్నమైన వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మన దేశంలో వాణిజ్య నౌకలలో పనిచేస్తున్న మహిళల్ని వేళ్ల మీద లెక్కించవచ్చు. అలాంటి వాణిజ్య నౌకకు కెప్టెన్ గా పనిచేస్తున్న మొట్టమొదటి తొలి భారతీయ వనిత రాధిక. ఒకసారి సముద్రంలో నౌక బయలుదేరిందంటే కొన్ని నెలల పాటు ఇంటికి దూరంగా ఉంటూ పనిచేయాల్సి ఉంటుంది. ఇలా ఏడాదిలో కనీసం 6 నెలలన్నా ఇంటికి దూరంగా ఉండాల్సి రావడంతో ఆసక్తి ఉన్నా కూడా చాలా మంది స్త్రీలు ముందుకు రాలేకపోతున్నారు. పిల్లలు, కుటుంబ బాధ్యతలు స్త్రీలపైనే ఎక్కువగా మోపబడతాయి. రాధిక 22 సంవత్సరాలుగా వాణిజ్య నౌకలలో ఉద్యోగం చేస్తున్నారు. ఆమె కుటుంబం నుండి సహకారం ఉంది కాబట్టే నిశ్చింతగా పనిచేయగలుగుతుంది తను. ఇలా నౌకపై కొన్ని నెలల పాటు వెళ్లాల్సి వస్తే వారి కుటుంబ సభ్యులు కూడా వారితో పాటు ప్రయాణించే సదుపాయం కూడా ఉంటుందట. దాంతో అప్పుడప్పుడు ఆమె భర్త, కొడుకు కూడా ఆమెతో పాటు ప్రయాణిస్తారని అంటుంది రాధిక. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, నగనట్ర కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు జ్యువెలరీ డిజైనర్ శ్రీమతి స్వప్న ఉప్పాల గారు ఉన్నారు. మరి ఈరోజు స్వప్న గారు చూపించబోయే లేటెస్ట్ డిజైన్స్ కలెక్షన్ ఏంటో చూసేద్దామా? నమస్తే స్వప్న గారు. నమస్తే ఇందు. స్వప్న గారు, మరి ఈరోజు లేటెస్ట్ కలెక్షన్ ఏం చూపించబోతున్నారు? ఏ మోడల్స్? మీకు వైట్ స్టోన్స్ తో చూపిస్తున్నాను. వైట్ స్టోన్స్ జనరల్ గా డైమండ్స్ లో వస్తుంది, జర్కాన్స్ లో వస్తుంది, సీజర్ జర్కాన్స్ లో. మీకు సీజర్స్ లో చూపిస్తున్నాను ఇప్పుడు. కానీ మీకు ఫినిషింగ్ అన్ని మీకు డైమండ్ ఫినిషింగ్, డైమండ్ లుక్ ఉంటుంది అనమాట. సో డిజైన్స్ కూడా మనకి డైమండ్ డిజైన్స్ లాగే అనిపిస్తాయేమో. యా, జనరల్ గా ఫస్ట్ మనము జర్కాన్స్ అనేది సీజర్స్ లో వస్తాయి. ఆ కాంబినేషన్ మనకు అన్ని ఏ కలర్ కైనా ఏ టైప్ కైనా సూట్ అవుతుంది. ఏ ఏజ్ గ్రూప్ కైనా సూట్ అవుతుంది. సో కంపల్సరీ ఒకటి ఉండాలని అందరూ ఉండాలనుకుంటారు. సో దాంట్లో డిఫరెంట్ కాంబినేషన్స్ చాలా బాగా సూట్ అవుతాయి అందరికి. దాంతో కాంబినేషన్స్ గ్రీన్, రెడ్ అండ్ కలర్ఫుల్ కూడా చాలా బాగుంటుంది. మీకు జనరల్ గా ఇప్పుడు సీజర్స్ అనేది చిన్న సైజ్ లో వస్తున్నాయి. స్టార్టింగ్ అవి చాలా పెద్ద సైజ్ లో వస్తుండే. ఇప్పుడు చిన్న సైజ్ లో వచ్చి స్టోన్స్ మనకు డిజైన్స్ అనేది కూడా చాలా డెలికేట్ గా, నీట్ గా వస్తుంది అనమాట.
ఇప్పుడు మీకు ఇది ఒకటి ఫస్ట్ డిజైన్ చూపిస్తున్నాను. ఓకే, దీంట్లో మనకు డ్రాప్ షేప్ లో సీజర్ స్టోన్స్ ఇచ్చేసి దాన్ని అనీవెన్ గా సెట్ చేయించాము. ఓకే, ఒక దగ్గర పెద్దగా ఇచ్చాము, ఒక దగ్గర చిన్నగా ఇచ్చాము. అండ్ దీన్ని సెట్టింగ్ అనేది ఎలా చేసామంటే ఒక స్ట్రింగ్ లాగా ఇచ్చేసి దాని కింద డిజైన్ అనేది సెట్ చేసామన్నమాట. ఓకే, అండ్ దీనికి ఒక చిన్న స్టోన్ ఎంబ్రాయిడ్ ఇచ్చేసి కాంబినేషన్ లో పెట్టాము ఇది. సో సీజర్స్ విత్ కాంబినేషన్ ఆఫ్ గ్రీన్ స్టోన్ వచ్చింది. ఇది ఒక సింగిల్ స్టోన్ ఇచ్చాము ఎందుకంటే మనకు సీజర్స్ అనేది ఎక్కువ హైలైట్ అవ్వాలని. ఓకే ఓకే. అండ్ మీకు పెండెంట్ కూడా ఎలా ఇచ్చామంటే దీంట్లో గోల్డ్ తో సింగిల్ స్ట్రింగ్ లాగా ఇది డిజైన్ ఇచ్చేసి అండ్ చిన్న చిన్న లైన్స్ లాగా సీజర్స్ తో ఇచ్చాము. చాలా బాగుందండి. అండ్ ఈ డిజైన్ అనేది ఈ డ్రాప్ షేప్ లో సీజర్స్ తో ఇచ్చేసి చిన్న డ్రాప్ ని ఇచ్చాము. ఓకే ఓకే. అసలు చూస్తుంటే ఎగ్జాక్ట్లీ మనకి డైమండ్ నెక్లెస్ లాగే అనిపిస్తుంది, డైమండ్ డిజైన్ లాగే ఉంది. అంటే కింద చాలా పెద్ద పెండెంట్ రావడంతో చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. అండ్ మనకి పెండెంట్ లాగా ఇయర్ టాప్స్ కూడా వచ్చినట్టున్నాయండి. యా, సేమ్ డిజైన్ లో కొంచెం చిన్న సైజ్ లో అదే సైజ్ లో వచ్చింది టాప్స్ కూడా అన్నమాట. ఓకే, చిన్న హ్యాంగింగ్ డ్రాప్ ఉన్నట్టుంది కదా. యా, చిన్నది ఇచ్చామన్నమాట. ఓకే ఓకే, చాలా బాగుందండి. నెక్స్ట్ ఇది మీకు సీజర్ కాంబినేషన్ విత్ రూబీ స్టోన్ చూపిస్తున్నాను. దీంట్లో సింగిల్ రూబీ డ్రాపింగ్ లాగా ఇచ్చాము అండ్ సింగిల్ రూబీ ఒకటి పెండెంట్ లో ఇచ్చామన్నమాట. ఇది ఎలా ఇచ్చామంటే డిజైన్ ని కొంచెం ఒక 2 కర్వ్స్ ఇచ్చేసి ఈ ఉన్న రూబీతో సెట్టింగ్ చేసామన్నమాట డిజైన్ ని. ఓకే ఓకే, అది సీజర్స్ తో ఇచ్చామన్నమాట. అండ్ దీని ఎక్స్టెన్షన్ పార్ట్ కొంచెం థిక్ గా ఇచ్చేసి తర్వాత తిన్ను తీసుకెళ్ళిపోయాం. ఓకే, సో ఇది కూడా ఫ్లెక్సిబుల్ అండి? యా, ఇది కూడా ఫ్లెక్సిబుల్ అవుతుంది. ఓకే, ఇది కూడా ఏ నెక్ కైనా సూట్ అవుతుంది అనమాట. అంటే ఒక 4-5 పీసెస్ జాయిన్ చేసినట్టుగా ఉంది, కానీ అది తెలియట్లేదు మనకి బికాజ్ లింక్స్ అవి కనిపించకుండా. చాలా బాగుంది సెట్టింగ్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే ఈ పెండెంట్ కూడా చిన్నగా ఉంది మనకి, ఇందాక పెద్దగా అనిపించింది గ్రాండ్గా. సో ఓకే, సో సేమ్ ఇయర్ రింగ్స్. యా, దీన్ని కూడా సేమ్ పెండెంట్ డిజైన్ ఇచ్చాము ఇయర్ రింగ్స్ లో. దీనికి కూడా ఒక సింగిల్ స్టోన్ ఇక్కడ డ్రాపింగ్ ఇచ్చేసి రూబీ స్టోన్ ని అండ్ ఇక్కడ చిన్న సెట్టింగ్ ఇచ్చాము అనమాట రూబీ స్టోన్ పెండెంట్ లో. చాలా బాగుంది. అండ్ మోరోవర్ రూబీస్ దేనికైనా బాగా మ్యాచ్ అయిపోతుంది, ఎలాంటి కలర్ ఆఫ్ శారీకైనా బాగా సూట్ అవుతాయి. యా, జనరల్ గా రూబీ ఏంటి అంటే గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ లాగా కూడా క్యారీ చేయొచ్చు రూబీని. అవునవును, కరెక్ట్. సో చాలా బాగుందండి. మరి దీని వెయిట్ ఎలా ఉంది? ఇది 22 grams లో కంప్లీట్ సెట్ వచ్చేసింది. సో 22 grams లో మనకి టోటల్ సెట్ వస్తుంది అంటారు? యా, వచ్చేస్తుంది కంప్లీట్ సెట్. సింపుల్ అండ్ బ్యూటిఫుల్ సెట్ అండి. ఇది కంప్లీట్ సీజర్ స్టోన్స్ విత్ లైట్ గా గోల్డ్ లో ఎక్స్టెన్షన్ ఇచ్చాము. అండ్ ఈ డిజైన్ అనేది ఎలా ఇచ్చామంటే లైన్స్ వైజ్ గా ఇచ్చాము. సో ఇక్కడ మనకి 3 లైన్స్ లా వచ్చాయి కదా. ఒక లైన్ కి జస్ట్ ఒక క్రీపర్స్ లాగా ఇది ఎక్స్టెన్షన్ ఇచ్చి ఒక చిన్న డ్రాప్ ఇచ్చామన్నమాట సీజర్ తోనే. చాలా బాగుందండి. ఇది ఎగ్జాక్ట్లీ డైమండ్ డిజైన్ లాగే ఉంది. సో ఇప్పుడు వరకు మనం చూసినవన్నీ కూడా డైమండ్స్ కి చాలా దగ్గరగా ఎగ్జాక్ట్ గా ఉన్నాయి. యా, ఎగ్జాక్ట్ కాంబినేషన్ ఉంటుంది. ఇది మనం ఏంటి అంటే ఇప్పుడు డైమండ్ రేట్ కాస్ట్ అందరు పెట్టలేదు. సో మనం అందరి దృష్టిలో ఆలోచించి మనం ఈ డిజైన్స్ ని అందరు క్యారీ చేసేటట్టుగా పెట్టామన్నమాట. ఓకే, అండ్ స్టోన్ కూడా చాలా చిన్నగా, చాలా బ్యూటిఫుల్ గా, చాలా మైన్యూట్ గా అండ్ వర్క్ మ్యాన్షిప్ అయితే చాలా బ్యూటిఫుల్, చాలా బాగా అనిపిస్తుందండి. జనరల్ గా అయితే ఈ ఫిట్టింగ్ అనేది డైమండ్స్ లోనే వస్తుంది, బట్ ఇప్పుడు జర్కాన్స్ లో కూడా చేయిస్తున్నాం. అవునా? ఓకే ఓకే. అండ్ మనకి సేమ్ అదే ఈ మధ్యలో మనకి ఇక్కడ ఇయర్ టాప్ వచ్చినట్టుంది కదా. యా, ఇదే డిజైన్ ని కొంచెం ఎక్స్టెన్షన్ చేసి ఇదే డిజైన్ లో ప్లాన్ చేసి చేసాము. సో ఇది ఏ ఏజ్ గ్రూప్ కైనా క్యారీ చేయవచ్చు. ఓకే ఓకే. సో ఇది అన్ని ఏజ్ గ్రూప్స్ కి బాగుంటుంది అనమాట. బాగుంటుంది. అండ్ దీని కింద కాంబినేషన్ మనం ఇది కంప్లీట్ గోల్డ్ లో ఉంది కాబట్టి మీరు కింద దీనికి కాంబినేషన్ కావాలి, హెవీగా కావాలనుకుంటే ఏ కలర్ తోటైనా క్యారీ చేయొచ్చు. ఓకే ఓకే. సో మిగిలిన ఏ కాంట్రాస్ట్ కలర్స్ అయినా సరే దీంతో బాగా మ్యాచ్ అయిపోతాయేమో. యా, చాలా బాగా సూట్ అవుతుంది. ఓకే. ఇది అండ్ ఇప్పుడు మనం ఇక్కడ 3 లైన్స్ ఇచ్చి ఎక్స్టెన్షన్ బాట్ ని సింగిల్ గా క్యారీ చేసాము. సో ఇక్కడ వచ్చే వరకు ఈ విడ్త్ ని తిన్న చేసేసాము అనమాట. ఓకే ఓకే. అవునవును, ఇక్కడ మనకి 3 ఉన్నాయి, కాకపోతే అదే 3 ఇక్కడ ఉన్నాయి కానీ చాలా సన్నగా ఇలా థ్రెడ్ లాగా వచ్చేసాయి కదా. యా, అంటే ఈ ఎక్స్టెన్షన్ ఎలా ఇచ్చామంటే ఫస్ట్ విడ్త్ లో ఇచ్చాము, తర్వాత పైకి వచ్చే వరకు తిన్న అయిపోయాయి. అవును. ఓకే. సో దీని వెయిట్ ఎలా ఉందండి? ఇది 25 grams లో కంప్లీట్ సెట్ వచ్చేస్తుంది. ఓకే. ఇవి జనరల్ గా ఏ కాస్ట్యూమ్స్ మీదకి బాగుంటాయి?
జనరల్ గా పట్టు శారీస్ అలా బాగుంటుంది అండ్ ఫ్యాన్సీ డ్రెస్సెస్ కి కూడా బాగుంటుంది ఇది. ఓకే, సో డ్రెస్సెస్ కాగ్రాస్ వాటి మీద కూడా బాగుంటుంది. అండ్ ఇది ఏ ఏజ్ గ్రూప్ క్యారీ చేసినా బాగుంటుంది. మీకు అందుకే జనరల్ గా హ్యాంగింగ్స్ చాలా పెద్దగా ఇవ్వలేదు, చాలా చిన్నగా ఇవ్వలేదు. జనరల్ గా అందరు క్యారీ చేసేటట్టు ఇచ్చాం శారీ. ఓకే, సో ఇవి ఏ అకేషన్ కి అయితే బాగుంటాయి, అంటే వెడ్డింగ్స్ కా లేకపోతే ఎలాంటి అకేషన్స్? ఇది ఏ పర్సనల్ అకేషన్ కైనా బాగానే ఉంటుంది. మనం క్యారీ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇది కొంచెం హెవీ కావాలనుకుంటే దీని కింద 1-2 లైన్స్ ఇంకేమైనా హారాలు ప్లాన్ చేసుకుంటే అది కొంచెం హెవీ అయిపోతుంది. అండ్ డిఫరెంట్ అకేషన్స్ కి వేరే వాళ్ళకి వెళ్ళాలి అని ప్లాన్ ఉంటే ఇది సింగిల్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇది ఒక మంచి బ్రైడల్ డిజైన్ అని కూడా అనుకోవచ్చా? యా బ్రైడల్ డిజైన్ కి కూడా క్యారీ చేయొచ్చు దీన్ని. సో ఇది టోటల్ ఎన్ని గ్రామ్స్ లో వస్తుందండి? 25 గ్రామ్స్ లో కంప్లీట్ సెట్ వచ్చేస్తుంది. 25 గ్రామ్స్ లో మనకి టోటల్ సెట్ వస్తుంది. స్వప్న గారు, సీజర్స్ లో చాలా మంచి డిజైన్స్, దట్టు లైట్ వెయిట్ లో చాలా సింపుల్ గా గ్రాండ్ గా అనిపించే మంచి మంచి డిజైన్స్ మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదం. చూసారు కదా సకులు, ఇది ఈ రోజు మన నగా నట్ర కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. తన ఉద్యోగ ధర్మంలో భాగంగా రాధిక దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలను తిరిగింది. ఇప్పుడు నౌక కెప్టెన్ గా ఎంతో సమర్థవంతంగా పనులు నిర్వహిస్తూ ఉంది. నౌకలోని అన్ని శాఖలను పర్యవేక్షించడంతో ఆమె పని ప్రారంభమవుతుంది. నౌకలోని రక్షణ వ్యవస్థ సరిగ్గా ఉందో లేదో పరిశీలిస్తుంది ఆవిడ. నౌక బయలుదేరే ముందు సరిపడా సామాన్లన్నీ ఉన్నాయో లేదో సరిచూసుకుంటుంది. అన్ని విధాల నౌక సిద్ధంగా ఉందని ప్రతి పోర్టులోనూ తనిఖీ చేసుకున్నాకే సముద్రంలో నౌక ప్రయాణించడం ప్రారంభిస్తుంది. నిజానికి ఈ పని 24 గంటల పని. మహాసముద్రంలో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కనుక అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుందట. అంతేకాదు, నౌకలోని సిబ్బంది బాగోగులు చూసుకోవడం, క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం కూడా కెప్టెన్ గా ఆమె బాధ్యతే. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన కార్యక్రమంలో ఫర్ క్లాత్ తో బొమ్మలా ఉండే కీ చైన్స్ ని ఎలా తయారు చేసుకోవాలో మనకి చేసి చూపించడానికి మనతో పాటు శోభ గారు ఉన్నారు. మరి ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అక్షయ్ గారు. ఓకే శోభ గారు, ఫర్ క్లాత్ తో అందమైన బొమ్మలాంటి కీ చైన్స్ తయారు చేసి చూపిస్తా అన్నారు కదా, మరి దానికి కావాల్సిన వస్తువులు చెప్తారా? చెప్తానండి. ఫర్ క్లాత్ అండి, లేస్, సూది, దారము, 3D కలర్, స్కెచ్ పెన్, గ్లూ, మూవింగ్ ఐస్, సీజర్స్, మనం వాడేసినటువంటి కీ చైన్, ఇంకోటి అల్పిన్ అండి, గుండు సూది, ఓకే, కాటన్. ఓకే శోభ గారు, మరి కావాల్సిన వస్తువులు చూసాం కదా, మరి ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ మనం ఫర్ క్లాత్ తీసుకోవాలండి. ఓకే, ఫర్ క్లాత్ తీసుకొని మన వేస్ట్ పాడైపోయినవి ఉంటాయి కదా, టాయ్స్ అవి చేస్తాం కదా, టెడ్డీ బేర్స్ అలాంటివి, మిగిలిపోయిన ముక్కలు ఉంటాయి కదా, దాంతో డాల్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ ఫర్ క్లాత్ తీసుకొని దాన్ని మనకు కావాల్సిన సైజులో, మనకి ఏ సైజు కావాలో డాల్ ఆ సైజులో రౌండ్ గా సర్కిల్ లాగా గీసుకోవాలండి. ఇలా ఓకే, ఇలా రౌండ్ గా డ్రా చేసుకున్నాం కదండి మనం ముందుగా, ఇలా రౌండ్ చేసి కట్ చేసుకోవాలండి సీజర్స్ తోటి. ఆల్రెడీ నేను కట్ చేసిన పీసెస్ నేను తీసుకొచ్చానండి, నేను మీకు చూపిస్తాను అక్షయ్ గారు. ఓకేనండి. ఇదిగోండి, ఒకటే నేను పర్పుల్ కలర్ ఒకటి తీసుకున్నాను బిగ్ సైజ్ లో, ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కదా. అలాగే రెడ్ కలర్ ఒకటి, ఇంకొకటి రెయిన్బో కలర్ గా, మల్టీ కలర్ గా ఒకటి ట్రయాంగిల్ షేప్ లో కట్ చేశానండి. ఇలాగా డాల్స్ రకరకాలుగా ఉంటాయి కదా, అవును కదండి. మల్టీ కలర్స్ పెడితే డాల్ చాలా ముద్దుగా మనకి కనబడతాయి అందుకని నేను మల్టీ కలర్ క్యాప్ తీసుకున్నాను. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్ తీసుకున్నానండి. దీంతో ఎలా చేయాలో డాల్ చూపెడతానండి. ఫస్ట్ సూది దారం తీసుకోవాలి. మన ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఈ ఎడ్జెస్ తోటి స్టార్ట్ చేసేయాలి. మనం శారీకి ఫాల్ కుడతాం, ఎలా కుడతామండి సేమ్ అదే విధంగా స్టిచ్ చేస్తూ కార్నర్స్ వెళ్తూ ఉండాలండి. ఇలా ఇలా దూరం దూరంగా శారీకి ఫాల్ ఎలా కుడతామండి మనం ఇంట్లో, సేమ్ అదే విధంగా కుడుతూ ఇలా రౌండ్ గా మనము స్టిచెస్ వేసుకుంటూ వచ్చేయాలండి. ఓకే, లాస్ట్ ఇది ఎడ్జ్ అయిపోతుంది మనకి. ఓకే, ఇలా అయిపోయిన తర్వాత దీన్ని జస్ట్ మనం ఆల్రెడీ కుడుతున్నాం కదా, కుడుతున్నాం జస్ట్ ఇలా లాగామనుకోండి, ఇదంతా దగ్గరకు వచ్చేస్తుంది మనకి. ఓకే, ఒక షేప్ వస్తుంది. ఇలా దీని లోపల మనము కాటన్ తీసుకోవాలని చెప్పాలని, కొద్దిగా కాటన్ లోపల స్టఫ్ చేసుకోవాలండి లోపల. ఓకే, సో గట్టిగా ఉండడం కోసం మనం పట్టుకుంటే కూడా పిల్లలు మెత్తగా మంచిగా ఆడుకుంటారు కదా పట్టుకొని కూడా. ఓకే, మరి ఎక్కువగా పెట్టుకోకూడదండి అక్షయ్ గారు, కొద్దిగా పెట్టుకోవాలి మెత్తగా ఉండేంత వరకు. ఓకే, ఇలా పెట్టేసుకొని మనము గట్టిగా దారం పెట్టి లాగేసేయాలండి ఇలా. ఓకే, ఇదంతా ఒక దగ్గరకు వస్తుంది.
సో తర్వాత ఇలా కాటన్ పెట్టి లాస్ట్ కి నాట్ వేసేసేయాలండి. ఓకే. సో ఊడకుండా ఊడకుండా మనం గట్టిగా ఉండడం కోసము నాట్ వేసేస్తున్నాను నేను ఇలాగా. ఓకే. అలాగే దీన్ని కూడా అలాగే సేమ్ ఇందాక Same stitch చేసుకోవాలా? సేమ్ స్టిచ్ చేసుకోవాలి. ఓకే. చేసుకోవాలండి. అలాగే దీన్ని నాట్ వేసేసుకోవాలి ఇందాక దాని మాదిరిగా. ఓకే. మనం ఇప్పుడు ఒకటి బాడీ ఒకటి హెడ్ కుట్టేసామండి. ఈ రెండింటిని జాయిన్ చేసేసాలి. పైన ఒకటి కింద పడి అటాచ్ చేసేసుకుంటూ కుట్టుకుంటూ వచ్చేసేయాలండి సేమ్ స్టిచ్ ఇందాక మాదిరిగానే. ఓకే. ఇలా రౌండ్ గా కుట్టుకుంటూ రావాలండి. ఓకే. సో చాలా టైట్ గా చాలా గట్టిగా లాగి మరీ కుట్టాలండి. అప్పుడు అలా కుట్టడం వల్ల మనం కుట్టే థ్రెడ్ అనేది కనిపించకుండా ఉంటుంది మనకి. ఓకే. మనకి హెడ్ అనేది కూడా కింద కూర్చున్నట్టుగా ఉంటుంది గట్టిగా లాగి కుడితే. సో మనకి చిన్న టెడ్డీ లాగా చాలా చక్కగా రెడీ అయిపోయింది. అవునండి. ఇదేమో హెడ్ అండి, ఇది కింద బాడీ అన్నమాట. ఓకే. దీన్ని మనం క్యాప్ లాగా అరేంజ్ చేసుకుంటే ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ట్రయాంగిల్ షేప్, అది కూడా పెట్టేసి నాట్ వేసేస్తే సరిపోతుందండి. ఒక మన టెడ్డీని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో అంత చక్కగా ఉండాలి. అలాగే అవునండి. సో దీనికి కూడా నాట్ దీనికి కూడా 3 వైపులా నాట్ వేస్తే స్టిచ్ అయిపోయి ఉంటుంది అనమాట గట్టిగా. ఓకే. జస్ట్ ఒక నాట్ వేస్తే సరిపోతుందండి. ఓకే. ఇలా పూర్తిగా కుట్టేసేయాలండి హెడ్ అది కూడాను మనము. ఓకే. ఇలా పూర్తి అయిపోయిన డాల్ కి మనం మొదటిగా మూవింగ్ ఐస్ పెట్టేసుకుంటాము. స్టిచ్ చేసుకుంటాం అక్షయ్ గారు. ఓకేనండి. ఓకే. ఆల్మోస్ట్ మన డాల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామండి? నెక్స్ట్ స్మైలీ ఫేస్ పెడుతూ మనం ఒకటి స్మైలీ లాగా ఒక లైన్ గీసుకుందామండి. ఓకే. 3D కలర్ 3D కలర్ తోటి ఓకే ఇలా గీస్తున్నాను నేను. మనం 3D కలర్ యూస్ చేయొచ్చు, నెయిల్ పాలిషెస్ యూస్ చేసుకోవచ్చు, ఓకే, ఫ్యాబ్రిక్ పెయింట్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా స్మైలీ ఫేస్ పెట్టిన తర్వాత మనం లేస్ తోటి అందంగా అలంకరించుకుంటే డెకరేటివ్ గా ఫైనల్ గా బాగుంటుందండి. ఓకే. ఇలాగా దీనికి మనం పైన మనం వాడేసిన పాత కీచైన్లు అలాంటివి ఉంటాయి కదండి అక్షయ్ గారు, అలాంటి పాడేయకుండా దాని కీచైన్ తీసుకొని మిడిల్ లో మనం ఇలా స్టిచ్ చేసేసుకోవాలండి. ఓకే. ఇలా చూస్తే డాల్ లాగా కనబడుతుంది మనకి. దీనికి మనం కీచైన్ అనేది ఇలా పైన పెట్టి స్టిచ్ చేసేసుకోవాలండి. ఓకే. సెంటర్ లో చూసేసుకొని మనము డాల్ కి స్టిచ్ చేసుకోవాలి. 2-3 knots వేస్తే సరిపోతుందండి. ఓకే. సో మనం పిన్ చేసే కన్నా స్టిచ్ చేస్తే గట్టిగా ఉంటుందండి. గట్టిగా ఉంటుందండి. పిన్ చేస్తే తొందరగా ఊడిపోతుందండి. ఓకే. ఇదిగోండి ఇలా 3-4 knots వేస్తే కీచైన్ తోటి సరిపోతుంది. అందమైన డాల్స్ రెడీ అయిపోతుందండి మీకు. ఇలా చేసిన కొన్ని నేను తీసుకొచ్చాను అక్షయ్ గారు, మీకు నేను చూపిస్తాను. ఓకేనండి. ఓకే, చాలా బాగున్నాయండి. డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్. కొన్ని మనం సెల్ఫ్స్ లో కూడా పెట్టుకోవచ్చు, కొన్ని హ్యాంగ్ చేసుకోవచ్చు కదా. అవునండి. ఓకే శోభ గారు, మరి ఫర్ క్లాత్ తో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాత్స్ తో అందమైన టెడ్డీ పేర్ లాంటి కీ చైన్స్ ని ఎలా తయారు చేసుకోవాలో మా సకులకు వివరించి చెప్పినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి అక్షయ్ గారు. వాణిజ్య నౌక కెప్టెన్ గా రాధికకు ఒకసారి క్లిష్ట పరిస్థితి ఎదురైందట. ఒకసారి శ్రీలంకకు దగ్గరలో వారి నౌక తుఫాన్లో చిక్కుకుంది. ఆ ప్రాంతంలో తుఫాను వస్తున్న ముందస్తు సమాచారం ఏది నౌకలోని వారికి అందలేదట. అయితే రాధిక అంతర్జాలం సహాయంతో సముద్రంలో తుఫాను వస్తున్న ప్రాంతాన్ని గమనించి సమయస్ఫూర్తితో నౌకను దారి మళ్లించడంతో పెద్ద ప్రమాదం తప్పిందట. నౌక సముద్రంలో ప్రయాణించి ఆయా దేశాల పోర్టులకు చేరుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో నౌక కెప్టెన్ పేరు చెప్పాల్సి ఉంటుంది. అలాగే రేడియోలో రాధిక పోర్టు అధికారులతో మాట్లాడాల్సి కూడా ఉంటుంది. అలాంటి సందర్భాలలో రాధిక గొంతు విని ఎవరో మగవాళ్లే తమాషాకి స్త్రీ గొంతుతో మాట్లాడుతున్నారని అనుకునేవారట. ఒక స్త్రీ ఆ నౌకకి కెప్టెన్ గా ఉందని చెప్పినా రాధికను చూసే వరకు ఎవ్వరూ నమ్మేవారు కాదట. ఎందుకంటే అలా ప్రపంచంలోని ఇతర దేశాల్లోనూ స్త్రీలు పెద్దగా ఆ రంగంలో లేరు కాబట్టి. రాధిక నుండి మనము స్ఫూర్తిని పొందుదాం. కనీసం మన పిల్లలనైనా అలా ప్రోత్సహిద్దాం. ఏమంటారు? సరే,
మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ ఈటీవీ 2 రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి తిరుపతి భీమాస్ మసాలా వారి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.